హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో చింత చిగురుతో చేసిన చికెన్ కర్రీ వండుకున్నామండి. బాగుందండి టేస్ట్ అయితే. ఎవరో కాదండి చేసింది, మా హస్బెండే చేశారండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో చింత చిగురు అండి, చూడండి. కొంచెం మాకు కావాల్సినంత చింత చిగురు కోసుకున్నాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఒక్క పచ్చిమిర్చి చాలని ఒక్కటే కోసుకున్నామండి. సో స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి, అలాగే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని బాగా వేయించిన తర్వాత చికెన్ వేసాడండి మా హస్బెండ్. తనే స్వయంగా వండుతున్నాడండి చికెన్ కర్రీని. తను వంటలు బాగా చేస్తాడు, నా మీద కూడా టేస్ట్ అయితే బాగా వస్తుంది. మా హస్బెండ్ వండితే చికెన్ మొత్తాన్ని కూడా వేసేసి కలుపుకున్నాడండి. దాంట్లో మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత వేగనించి అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి బాగా వేగనించాడండి. చూడండి, మంచిగా కలుపుకోవాలి. అలాగే కాసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే పసుపు, తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, కారం అయితే భలే కర్రీ అనేది కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదండి ఎవరికైనా. చూడండి, అంటే మా ఇద్దరికి సరిపడినంత తెచ్చుకున్నామండి మేము. చికెన్ అనేది ఒక అరకిలో తెచ్చుకున్నాం అనమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు కొంచెం ఉడికిన తర్వాత కావలసినంత వాటర్ పోసుకోవాలండి. కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని, మీకు ఎన్ని కావాలి అంటే గ్రేవీగా తీసుకోండి. మేమైతే కొంచెం వాటర్ పోసుకొని పులుసు పెట్టుకున్న తర్వాత బాగా నలుపుకున్న చింత చిగురుని అయితే వేసుకుంటున్నామండి దీంట్లోనే. చూడండి, చింత చిగురు అసలు టేస్ట్ ఉంటుందండి. అసలు పుల్లగా చాలా బాగుంటుంది అనమాట కూర అనేది. చికెన్ కర్రీ చింత చిగురు కోసినప్పుడల్లా మేము ఏదో ఒకటి చికెన్ ఖచ్చితంగా ఉంటుందండి మా ఇంట్లో. మా హస్బెండ్ అసలు నాన్ వెజిటేరియన్ అనమాట. కూరగాయల కంటే చికెన్లే మాసాలే ఎక్కువ తింటాడు తను. చూడండి, ఇలా కలుపుకొని ఇంకంతేనండి. కొంచెంసేపు ఉడకనిచ్చి ఒక 10 నిమిషాల తర్వాత ఉడకనిద్దామండి బాగా మూత పెట్టుకొని. ఇప్పుడు చూడండి, 10 నిమిషాలు అయ్యింది. ఇంకా బాగా ఉడికింది కర్రీ అనేది. ఇంతేనండి ప్రాసెస్, ఏమీ లేదు. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి టేస్ట్ చేయండి. అంటే చాలామంది వండుకుంటారులేండి. చూడండి, చికెను అసలు చికెన్ అండ్ చింత చిగురు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఇంకా ఇంతేనండి, అయిపోయింది. ఒకసారి అన్నం పెట్టుకొని, నేను కర్రీ వేసుకొని అన్నం పెట్టుకొని ఒకసారి టేస్ట్ అయితే చేద్దామని తింటున్నానండి. అదిగోనండి, చికెన్ వేసుకున్నాను, కలుపుకొని తింటున్నాను ఎలా ఉందో అని. బాగానే ఉండాడండి మా హస్బెండ్ అయితే. సూపర్గా ఉంది. అసలు బాగా రాదేమో అనుకున్నాను. ముక్క కూడా బాగా ఉడికింది. అసలు ఉప్పు కూడా బాగా పట్టిందండి. సరేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, టేస్ట్ చాలా బాగుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.